భూములు అన్నీ కూడా తీసుకొని ఉన్నారు. కానీ భూములను తీసుకొని ఉన్నంత మాత్రాన పని జరగడం లేదు. దానికి ఏర్పాటు చేయడానికి తగిన నిధుల కేటాయింపు అనేటువంటిది జరగలేదు. వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో గ్యాస్ ధరను, సిలిండర్ ధరని 50 రూపాయలు పెంచింది. అట్లాగే పెట్రోల్, డీజిల్కి సంబంధించినటువంటి వరుసగా పెంచుతూనే వస్తుంది. ఇటీవల కూడా పెంచడం జరిగింది. ఈ గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచడం అనేటటువంటి జరిగితే దాదాపు 7,300 కోట్ల రూపాయలు ప్రజల మీద బాధపడుతుంది. డీజిల్, పెట్రోల్ ధరలు, అట్లాగే గ్యాస్ సిలిండర్ ధరలు ఇవన్నీ చూస్తే దాదాపు 43,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు మోపేటటువంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం కోరుతున్నది. ఒకవైపు డీజిల్, పెట్రోలు, సిలిండర్ ఛార్జీలు పెంచుతుంది, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి, ప్రతి వస్తువు మీద ధరలు పెరుగుతున్నాయి. కానీ ప్రజలు, సాధారణమైనటువంటి ప్రజల కనీస వేతనం పెరగడం లేదు. కార్మికులకు కానీ, కూలీలకు కానీ కనీస వేతనం పెరగడం లేదు. కానీ ధరలు పెరిగిపోతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. ప్రజల జీవనాల సమస్యగా మారుతున్నటువంటి పరిస్థితి. అందుకని పెంచిన ధరలు తగ్గించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం పెంచాలా, 26,000 చొప్పునని పెద్ద ఎత్తున కార్మికులు డిమాండ్ చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. వాటికి ఎలాంటి పరిష్కారం జరగడం లేదు. కానీ ఇక్కడ మాత్రం ధరలు పెంచుతూ తీవ్రంగా ప్రజల మీద భారాలు మోపి కొత్త కార్పొరేట్ సంస్థలకు, ధనిక వర్గాలకు దోపిడీ చేసేటటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటికి అనుకూలమైనటువంటి పద్ధతులు నిర్వహిస్తున్నటువంటి. అందుకని ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు తగినటువంటి చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన విధానాలు, మరోవైపు మతోన్మాద రాజకీయాలకు అనుకూలమైనటువంటి విధానాలు అనుసరిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, మోడీ సంవత్సరానికి 2 కోట్లు అన్నాడు. ఆయన ఉన్న ఉద్యోగాన్ని తగ్గిస్తున్నాడు. నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. రాష్ట్రంలో, దేశంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేస్తే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలకు కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉండేటటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం వేచి చూస్తున్నారు. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ గ్రామాభివృద్ధి కమిటీల పట్ల కఠినమైన వైఖరితోటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ప్రతిపక్షాల్లో గెలిచినటువంటి నాయకులు వ్యవహరించకపోవడంతో ఈరోజు వాళ్ళ దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయి. ఇది చట్ట విరుద్ధంగా ఏర్పాటైనటువంటి గ్రామాభివృద్ధి కమిటీలు, చట్ట విరుద్ధంగా ఏర్పాటైనటువంటి వాటి పట్ల నిషేధాన్ని ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది, అధికారుల మీద ఉన్నది. ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీలని నిషేధించాలి అనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 15, 16 తేదీల్లో ఈ గ్రామాభివృద్ధి కమిటీలని నిషేధించాలా, ఈ ఎక్కడైతే గ్రామ బహిష్కరణలు చేసినటువంటి గ్రామాభివృద్ధి కమిటీల నాయకులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా, అట్లాగే తాళ్లరాంపూర్లో నష్టపోయినటువంటి గీత కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ తోటి 15, 16 తేదీల్లో అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నిర్ణయించింది. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. Thanks for watching. Like, share and subscribe.